చాలా హ్యాపీగా ఉంది. నేను ఇటువైపు కాకుండా అటువైపు ఉన్నందుకు. అండ్ యూఆర్ హోస్టింగ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ స్వీట్ హార్ట్. సో మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం నాకు కొత్తగా ఉందండి అండ్ చాలా సంతోషంగా ఉంది. బికాజ్ అదే మా మమ్మీ నన్ను యాక్చువల్లీ యాక్ట్రెస్ చేద్దామని చాలా ప్రయత్నాలు చేసింది. సో అప్పుడప్పుడు అలా సినిమాల్లో కనిపిస్తూ కొన్ని కొన్ని డిఫరెంట్ లాంగ్వేజెస్లో కూడా చేసి, బట్ ఆ ప్యాషన్ కంప్లీట్గా పూర్తవ్వలేదు. బట్ చాలా కాలం తర్వాత ఒక యాక్టర్కి ఉండే యాపిటైట్ ఉంటుంది కదండి, ఆ ఆకలి తీర్చేటువంటి, అంటే నిడివి చాలా కొంచెమే ఉంది సినిమాలో, బట్ స్పెల్ బౌండ్ చేసేంత, మంత్రముగ్ధుల్ని చేయగలిగేంత పవర్ ఉంది ఈ క్యారెక్టర్కి. సో అండ్ నన్ను నేను ఎప్పుడు ఇలా ఊహించుకోలేదు, కొత్తగా ఊహించుకోలేదు. సో ఒక యాక్టర్గా నాకు కూడా ఇది ఒక ఛాలెంజ్. సో నాకు ఇలా ఛాలెంజ్ విసిరి నన్ను పద్మక్క పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయించినటువంటి మా మోహన్ శ్రీవస్తు సార్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలండి. బికాజ్ యూనో జనరల్గా టెలివిజన్పై కనిపించే వాళ్ళని మాకు ఎంత పొటెన్షియల్ ఉంటుందో మాకే తెలుసు. అది 4 గోడల మధ్య ఉంటుంది. బయటికి రావాలంటే ఒక ఆపర్చునిటీ రావాలి. సో ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి నేను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశాను. ప్రతిసారి ఎప్పుడో ఏ ఆపర్చునిటీ వచ్చినా ఐ ట్రై టు గివ్ మోర్ దెన్ 100%. ప్రాణం పెట్టి దానికి ప్రాణం పోసే ప్రయత్నం చేస్తాను. సో ఈ సినిమాని ఒప్పించడానికి మెయిన్ రీజన్ మా రాజేష్ జీ అండి. నాకు గోల్డ్ రష్ డైరెక్టర్ తను, దాని తర్వాత రంగం కూడా తను డైరెక్టర్. సో అప్పటి నుంచి మేము బెస్ట్ ఫ్రెండ్స్ అండి యాక్చువల్లీ. సో తను ఏ ప్రాజెక్ట్ అనుకున్నా ఏదో ఒక చోట నన్ను ఊహించుకుంటాడు యాక్చువల్లీ. సో వచ్చి నన్ను కన్విన్స్ చేయడానికి త్రిబాణాస్త్రంతో వచ్చాడు, బార్బరికుడు అస్త్రంతోనే వచ్చాడు. ఒకసారి టార్గెట్ ఫిక్స్ చేసిందంటే అది ఫినిష్ చేసే వెళ్తుంది. సో మా బార్బరికుడు మా మోహన్ శ్రీవస్తు సార్, తను వచ్చి నెరేట్ చేసిన విధానం అంటే ప్రతి సీన్ నాకు కంటి ముందు ఇలా కనిపించేసిందండి, ప్రతి క్యారెక్టర్ కనిపించింది. సో ఇంకా నో చెప్పలేకపోయాను. సో అంత బ్యూటిఫుల్గా కన్వే చేశారు. అండ్ అంత బ్యూటిఫుల్గా చెప్పిన దానికంటే అంటే ఇది చాలా కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే ఉన్నటువంటి సినిమా అండి. సో ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉంటాయేమో ఏమన్నా చూసేటప్పుడు అనుకున్నాము. సినిమా మొత్తం చూశాను, ఎంత బ్రిలియంట్గా తీశారంటే, మన తెలుగులో ఎందుకు ఇలాంటి ఇంటలెక్చువల్ సినిమాలు రావు అని కొన్ని జానర్స్లో రావేంటి అని అడుగుతారు కదండి. అలాంటి వారికి కరెక్ట్ సమాధానం ఇచ్చే సినిమా, చాలా బ్యూటిఫుల్ సినిమా. సో దాంట్లో నేను ఒక పార్ట్ అయినందుకు నేను చాలా చాలా సంతోషిస్తున్నాను. అండ్ ఎంటైర్ టీమ్కి, ముఖ్యంగా మా ప్రొడ్యూసర్స్కి, విజయ్ గారికి మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ అండి. బికాజ్ న్యూ టాలెంట్స్ని, వారిని ఆఫ్ ద స్క్రీన్ మాట్లాడినప్పుడు కూడా చాలామందికి ఆపర్చునిటీస్ ఇవ్వాలండి. మన సినిమా ప్రొడక్షన్ ద్వారా మనం చాలా సినిమా చేయాలనుకుంటున్నాను. చాలా కొత్త టెక్నీషియన్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి. చాలామందికి ఆపర్చునిటీ, చాలా అబండెంట్ టాలెంట్ ఉంది, ఇలాంటివన్నీ మాట్లాడతారండి. సో అలాంటి ప్రొడ్యూసర్ ఎదిగితే చాలామంది ఇలాంటి టాలెంట్స్ అన్నీ కష్టపడకుండా ముందుకు వస్తాయి, వెలుగులోకి వస్తాయి. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మా ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్. వశిష్ఠతో వర్క్ చేయడం ఇట్ వాజ్ బ్యూటిఫుల్ అండి. గొంతు ఎంత బాగుందో మనసు కూడా అంత బాగుంది, మనిషి కూడా అంత బాగుంటారు. అండ్ ఎంటైర్ టీమ్, నా అల్లుడు క్యారెక్టర్ చేశాడనమాట. ఏం ఎనర్జీ అండి, కిల్లింగ్ ఎనర్జీ. మీరు స్క్రీన్ పైన చూడడానికి ఇలా సాఫ్ట్గా ఏం తెలియని వాడిలా ఉన్నాడు, కానీ వన్స్ కెమెరా ఆన్ అయిన తర్వాత క్యారెక్టర్లోకి దూకాడంటే ఇంకా చెడు కూడా ఆడేస్తాడు. చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. నేనైతే ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ హిస్ ఫ్యూచర్. అండ్ దిస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అండి. ఎంత అందంగా ఉందో అంత బ్యూటిఫుల్ పిల్ల. అండ్ వాళ్ళ మమ్మీతో నాకు మంచి ఫ్రెండ్షిప్ అయిపోయింది. ఎప్పుడు వచ్చినా ఫుడ్ ప్యాక్తో వస్తారు తను. సో మీరేంటి ఇలా ఉన్నారు అంత తినుకుంటూ, ఉత్నా ఖాతే హో ఇత్నా. అండ్ థ్యాంక్ యూ స్వీట్ హార్ట్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది వెరీ బెస్ట్ యూ. అండ్ మేమందరం ఇంత ముద్దుగా కనిపించామంటే వారి మ్యాజిక్ వ్యాన్ బాగా పనిచేసింది. అద్భుతమైన లైటింగ్ చేసి డిఓపి సార్ రమేష్ గారికి నేను ఏమిచ్చినా రుణం తీర్చుకున్నాం, అంత అందంగా కనిపించాం మేమందరం. థ్యాంక్ యూ సో మచ్. ఇక చివరిగా ఒక మహావృక్షం పక్కన మేము అందరం వర్క్ చేసామండి. ఒక బ్లెస్సింగ్ ఇది మాకు యాక్చువల్లీ. అన్ని సినిమాలు చేసి, అన్ని లాంగ్వేజెస్ చేసి, అండ్ అన్ని చేసినా కూడా ఎక్కడో ఒక చోట ఒక చిన్న ఎయిర్ ఉండాలి కదండి, కొంచెం ఇదైనా ఉండాలి కదా అట్లీస్ట్. అసలు ఎంత డౌన్ టు ఎర్త్ అంటే నేను మాటలు చెప్పలేను సార్. వీ హ్యావ్ లెర్న్ సో మచ్ ఫ్రమ్ యూ. అంటే ప్రతి వ్యక్తిని చూసినప్పుడు ఒకసారి ఏదో ఒకటి మనకు ఒక బ్లెస్సింగ్ లాగా తీసుకువెళ్తాం కదండి. వీరి నుంచి అయితే నేను చాలా తీసుకున్నాను, కలిసింది చాలా తక్కువ టైంలో. అండ్ ఈ ప్రెస్ మీట్స్ సందర్భంగా ఎక్కువగా కలుస్తున్నాను. వాట్ అ బ్యూటిఫుల్ పర్సన్ సార్. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీకు ఇంకా కొన్ని వందల సినిమాలు మీరు చేయాలి. మీరు యూర్ బోర్న్ ఫర్ సెల్యులాయిడ్ అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ మీతో స్క్రీన్ షేర్ చేసినందుకు
రియలీ రియలీ హ్యాపీ. మా సినిమా చాలా 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 బాగుంటుందని, నేను చేశాననే కాదు, డెఫినెట్గా అందరికీ ఒక ఫీస్ట్ అవుతుంది. సీట్ ఎడ్జ్ మీద కూర్చోబెట్టి ప్రతి ఒక్కరు ఒక్కొక్క క్యారెక్టర్తో రిలేట్ అవుతారు. సో అంత బ్యూటిఫుల్ సినిమా. అండ్ మా సాంగ్ కూడా ఇంత హ్యూజ్ సక్సెస్ చేసినందుకు, ప్రతి ఒక్కరు రీల్స్ చేస్తున్నందుకు, అండ్ ప్రతి ఒక్కరు దావత్లోను భారత్లోను ఖచ్చితంగా మాది ఈ పాట ప్లే చేస్తామని ఎక్స్క్యూజ్ మీ, మాట్లాడొచ్చా? యా, ఉదయ్ భాను గారు, అంటే నీ వల్లే వచ్చా నేను, అందుకని మీరే. చాలా కాలం అయింది. యాక్చువల్గా మీరు ఎంత మంచి నటో అందరికి తెలుసు. ఆ ఎనర్జీ అంతా గ్యాప్ వచ్చిందా, గ్యాప్ తీసుకున్నారా? తీసుకోలేదండి ఎప్పుడు. అసలు నేను పుట్టిందే సెల్యులాయిడ్ కోసం అని ఎప్పుడు చిన్నప్పుడు మైక్ పట్టుకున్నప్పుడే ఫిక్స్ అయిపోయాను. ఇంకా ఎప్పుడు తీసుకోలేదు. నా దాకా మంచి యూనో ఓకే అని చెప్పేంత స్క్రిప్ట్స్ రాలేదు. చాలా వస్తూనే ఉన్నాయి, బట్ నేను ఓకే అని చెప్పేంత స్క్రిప్ట్స్ రాలేదండి. ఏంటి స్పెషల్ ఏంటి దీన్ని ఒప్పుకోవడానికి? మరి అన్ని స్క్రిప్ట్లు విని నేను కొత్తగా ఉన్నానండి, డెఫినెట్గా డిఫరెంట్ క్యారెక్టర్, అండ్ డెఫినెట్గా సాంగ్ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. అండ్ పోర్ట్రే చేసే విధానము అండ్ వారు కన్సీవ్ చేసిన విధానము నన్ను కన్విన్స్ చేసింది. ఒక్కోసారి అలా కొంచెం మ్యాజిక్ జరిగిపోద్దండి. వీ హ్యావ్ టు సే ఎస్, కొందరికి మనం నో చెప్పలేము, అట్లా జరిగిపోయింది. చిరంజీవి గారి బర్త్డేని మీరు సెలబ్రేట్ చేస్తున్నట్టుంది, లేకపోతే త్రిబాణిదారి బార్బరిక్ని చెప్తున్నట్టుంది? రెండు సెలబ్రేట్ చేయబోతున్నాం అండి. ఎందుకంటే నాకు బాగా గుర్తున్నంత వరకు చిరంజీవి గారిది ఒక యాంకర్ వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి సెలబ్రేట్ చేసింది ఫస్ట్ నాకు తెలిసి మీరే. అవునండి, అవును. ఆల్ ద వెరీ బెస్ట్. చిరంజీవి గారికి కూడా నేనంటే చాలా ఇష్టం. నన్ను అప్రిషియేట్ చేస్తూ నాకు ఫోన్లు చేసి నన్ను మెచ్చుకుని నాకు నా ఫస్ట్ ఫోన్ గిఫ్ట్ చేసింది నాకు మెగాస్టార్ చిరంజీవి గారే. సూపర్. యూనో ఇవన్నీ ఎవరికి చెప్పలేదు, బట్ యూనో వారితో యూనో తర్వాత ఇప్పుడు చెప్పొచ్చు. బట్ ఇంతకాలానికి యూనో మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే రోజు మా సినిమా రిలీజ్ అవుతున్నందుకు చాలా ఇది ఒక ఫెస్టివల్లా ఉందండి నాకైతే. వశిష్ఠ గారు సార్, కంగ్రాచ్యులేషన్స్ అండి. మీరు ఏం చేస్తున్నా కూడా ఒక ప్రామినెంట్గా చాలా బాగుంటుంది. మొన్న కూడా చేస్తున్నప్పుడు చాలా చాలా బాగా చేశారు వదిలేలా కూడా. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఇది ఇట్లాంటి ఒక క్యారెక్టర్స్ వస్తున్నప్పుడు మీరు ఎస్ దిస్ ఈజ్ మై క్యారెక్టర్ అని చెప్పి ఒప్పుకోవడానికి ఏమి పుల్ చేస్తారు సార్ మిమ్మల్ని? సార్, ఈ సినిమా గురించి చెప్పాలంటే సత్యరాజ్ సార్ చెప్పినట్టు ఎవరైనా ఇందులో చాలా ప్రామినెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఎవరైనా నేను ఐఎమ్ ద సెంట్రిక్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఇందులో హీరో ఎవర్రా, విలన్ ఎవరా అంటే హీరో ఎవరు ఉంటే కథ, విలన్ ఎవర్రా అంటే సిచ్యువేషన్. అండ్ ఐ బిలీవ్ ఇన్ సినిమాస్ ఆర్ క్యారెక్టర్స్ విచ్ ఆర్ క్లోజ్ టు లైఫ్, క్లోజ్ టు రియాలిటీ. ఇది చూసేసరికి మన త్రిబాణధారి బార్బరికి చూస్తుంటే దిస్ ఇస్ లైక్ అ మిర్రర్ టు ద సొసైటీ. అందులో ఆ క్యారెక్టర్లో చూస్తుంటే మనం చూసుకోగలుగుతాం, మన పక్కన ఉన్న వాళ్ళు ఎవరినో రిలేట్ అవుతుంది, రిజంబుల్ అవుతుంది. సో దిస్ సినిమా ఇస్ క్లోజ్ టు లైఫ్. అండ్ నాకు పర్టికులర్గా క్యారెక్టర్ పికింగ్ అని వస్తే ఇట్ ఈస్ ఆల్వేస్ ఐ బిలీవ్ ఇన్ వన్ సింపుల్ పాలసీ, ఐదర్ ఐ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దట్ క్యారెక్టర్ ఆర్ ఐ హ్యావ్ టు డెలివర్ సంథింగ్ దట్ ఐవ్ లెర్న్డ్. సో దీన్ని నమ్ముతా. అలాంటి ఒక మంచి స్కోప్ ఉన్న ఛాలెంజింగ్ అయిన క్యారెక్టరు. అండ్ బియాండ్ దిస్ హీరోయిజం, బియాండ్ దిస్ విలనిజం, దెర్ ఈస్ సమ్ బ్యూటిఫుల్ ఎసెన్స్ టు సినిమా. సో ఈ సినిమాలో అది చూడబోతున్నారు. భానుగారు, అనుర్జీ చాలా మల్టీ టాలెంటెడ్ మీరు. అవునండి, పాటలు కూడా రాస్తుంటారు. అవును. అది ఎప్పుడు చూడబోతా అండి సిల్వర్ స్క్రీన్ మీద? ఉదయ్ భాను లిరిక్స్ నేను బయట ఎలాగో రిలీజ్ చేస్తున్నానండి, బట్ అన్నీ కొంచెం పిడికిళ్ళు కొడవళ్ళు కాబట్టి త్వరలో నా బేబీస్ పైన ఒక పాట రాశాను, అది రిలీజ్ చేయబోతున్నానండి త్వరలో. నా పిల్లలంటే నాకు ప్రాణం అంటే అంతకు మించి ఇంకేదైనా పదం ఉందంటే అది అనుకోండి. సో వాళ్ళ మీద ఒక మంచి పాట రాశాను. చాలా రోజుల తర్వాత సినిమా సెట్కి వెళ్ళి ఉంటారు. అవునండి, చాలా గ్యాప్ తర్వాత. ఆ వాతావరణం ఎలా ఉందండి? ఏదైనా మారిపోయిందా సెట్? ఏమన్నా బాగా విపరీతమైన ప్రేమ ఉందండి. నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత గౌరవం, అంత ప్రేమ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి. ఎక్కడ ఏ యాటిట్యూడ్స్ లేవు, ఎటువంటి యూనో పెద్ద చిన్న తారతమ్యాలు లేవు, యూనో టెలివిజన్ బిగ్ స్క్రీన్ ఇవి లేవు. ఎంత ప్రేమ, ఎంత గౌరవం చూపించారో నాకు కళ్ళు చెమర్చాయి. నేను ఇదంతా మిస్ అయిపోయానే అని నాకు అనిపించింది. అది మన మీద బట్టే ఉంటుంది. మీద ఇలా ఉంటారు కాబట్టి మీ మీద ప్రేమ ఉండొచ్చు మేబీ. మోహన్ గారు, డైరెక్టర్ గారు, సార్ సార్ మిమ్మల్ని చూస్తుంటే నాకు ఇలా ఒక చిన్న పిల్లాడు ఏదో ఒక బర్త్డే పార్టీకి వస్తే కనుక ఎలా ఎంజాయ్ చేస్తాడో అలా అనిపిస్తుంది.
అంటే రియలీ నాకు మీరు మాట్లాడుతున్న దానిలో ఎంత హానెస్టీ ఉంది, ఎంత ఇబ్బంది పడి ఈ రోజున ఇక్కడ దాకా వచ్చారు. మీరు అనుకున్న పండగ మీ కళ్ళ ముందు జరుగుతుంటే ఎలా ఎంజాయ్ చేశారు, అలా ఉంది. ఐఎమ్ సో హ్యాపీ. మళ్ళీ మీరు ప్రొడ్యూసర్ గురించి చెప్పిన పాయింట్ నాకు చాలా నచ్చింది. అంటే ఆయన లాంటి వాళ్ళు కరెక్ట్గా నించుంటే నాలాంటి ఎంతోమంది చెప్పులు లేని వాళ్ళకి, చెప్పులు అరిగిపోయి తిరిగే వాళ్ళందరికీ మీరు ఇస్తారన్నది నిజంగా మంచి పాయింట్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. నేను ఇంకా దేని గురించి ఏం మాట్లాడను, మీరు ఆ పాయింట్ మాట్లాడినప్పుడు మీ పెయిన్ ఏంటనేది ఒక మాట చెప్తే సరిపోతుంది. యా, ఆ పాయింట్ మాట్లాడడానికి నిజమే సార్ మీరు చెప్పింది. ఈరోజు ఈ మొహం ఇంత నల్లగా తయారైంది, ఇక్కడ డాక్స్ ఇవి పోవట్లేదు బికాస్ ఆఫ్ ఈ ఆలోచనలు. ఈ సినిమా బాగా తీయాలి, ఏమీ చూడలేదు నేను, ఎండ వాన ఏది చూడలేదు, అంత కష్టపడ్డాను. నా ప్రొడ్యూసర్కి పెద్ద సక్సెస్ ఖచ్చితంగా ఇస్తారు ఆడియన్, బట్ నా టార్గెట్ ఈస్ బ్రేక్ ఈవెన్ అయితే ఇంకో సినిమా తీస్తారు. ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తే ఇంకా 10 సినిమాలు. అదే నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా దగ్గర పనిచేసిన అసోసియేట్ డైరెక్టర్స్